హలో కాంపిటేటర్స్, మీరు చూస్తున్నారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ క్లాస్ రూమ్ ఛానల్ని. ఈరోజు మన సెషన్లో నాసా వాళ్ళు దర్పణ వాళ్ళు కలిపి ఎన్టీఆర్ వెహికల్ అనేది ఏదో లాంచ్ చేశారు. అసలు ఆ ఎన్టీఆర్ వెహికల్ అంటే ఏంటి, అలానే ఎకనామిక్ రీసెర్చ్ రిపోర్ట్ వాళ్ళు అనేది ఎస్బీఐ వాళ్ళు రిలీజ్ చేశారు. అసలు ఆ రిపోర్ట్ పేరేంటి, ఆ రిపోర్ట్లో ఏమున్నాయి, అలానే మనకి ఎల్ఐసి వాళ్ళు జీవన్ కిరణ్ అనే ఒక ఇన్సూరెన్స్ స్కీమ్ చేశారు. ఆ స్కీమ్ హైలైట్స్ ఏంటి ఓకేనా, ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్తో ఈరోజు మన సెషన్ ఉండిపోతుంది. ఓకేనా కంప్యూటర్స్, మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను మీ ఆదిత్యాన్ని మాట్లాడుతున్నా, సెలెక్ట్ యాజ్ ఐపీఎస్ క్లియర్ 2020. వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ క్లాస్ రూమ్ ఛానల్. కంప్యూటర్స్, ఈరోజు మన ఫస్ట్ న్యూస్ ఏంటో చూద్దాం. చూడండి, ఫ్రేమ్వర్క్ ఫర్ కార్పొరేట్ డెప్ట్ మార్కెట్ డెవలప్మెంట్ ఫండ్. ఓకేనా, కార్పొరేట్ డెప్ట్ మార్కెట్ డెవలప్మెంట్ ఫండ్ అంటే సిడిఎండిఎఫ్ అంటే కార్పొరేట్ డెప్ట్ మార్కెట్ డెవలప్మెంట్ ఫండ్. ఓకేనా, ఈ కార్పొరేట్ డెప్ట్ మార్కెట్ డెవలప్మెంట్ ఫండ్ అనేది ఎవరు రోల్ అవుట్ చేశారంటే, ఎవరు స్టార్ట్ చేశారంటే, రోల్ అవుట్ అంటే స్టార్ట్ చేశారు సెబీ వాళ్ళు. ఫ్రేమ్వర్క్ అంటే ఒక గైడ్ లైన్స్ అవి ఇవ్వడం అనమాట. ఓకేనా, దీనికి సంబంధించింది ఎవరు లాంచ్ చేశారు ఏంటి, సిడిఎండిఎఫ్ అంటే కార్పొరేట్ డెప్ట్ మార్కెట్ డెవలప్మెంట్ ఫండ్. కార్పొరేట్ డెప్ట్ మార్కెట్ డెవలప్మెంట్ ఫండ్ ని ఎవరు రోల్ అవుట్ చేశారు, సెబీ వాళ్ళు రోల్ అవుట్ చేశారు. ఓకేనా, ఇది దేని ఫాలో అవుతుంది, ఈ గైడ్ లైన్స్ అనేవి ఎవరిని ఫాలో అవుతాయి. ఓకేనా, ఎవరిని ఫాలో అవుతాయి అంటే గ్యారంటీ స్కీమ్ ఫర్ కార్పొరేట్ డెప్ట్. ఓకేనా, గ్యారంటీ స్కీమ్ ఫర్ కార్పొరేట్ డెప్ట్ అంటే జిఎస్సిడి, గ్యారంటీ స్కీమ్ ఫర్ కార్పొరేట్ డెప్ట్ జిఎస్సిడి. ఇది ఎవరు అనౌన్స్ చేశారంటే నిర్మలా సీతారామన్ గారు, ఫైనాన్స్ మినిస్టర్. అవర్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు దీన్ని అనౌన్స్ చేశారు. ఇప్పుడు జూలై 26వ తారీఖున అనౌన్స్ చేయడం జరిగింది. ఓకేనా, మనకి న్యూస్ ఏంటంటే కార్పొరేట్ డెప్ట్ మార్కెట్ డెవలప్మెంట్ ఫండ్ సిడిఎండిఎఫ్ అనేది ఎవరు రోల్ అవుట్ చేశారు, సెబీ వాళ్ళు రోల్ అవుట్ చేశారు. అది ఇంపార్టెంట్. ఓకేనా, మనకి సెబీ కోసం తెలుసుకోవాలి. సెబీ ఎప్పుడు పెట్టారు, హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయో, అలానే దానికి చైర్పర్సన్ ఎవరు. ఓకేనా, సెబీ అనేది మనకి 1992 12th ఏప్రిల్ 1992లో పెట్టారు. హెడ్ క్వార్టర్స్ ముంబై మహారాష్ట్రలో ఉంది. మదాబీ పురి బౌచ్ గారు, ఓకేనా, మదాబీ పురి బూచ్ గారు దీనికి చైర్పర్సన్ గా ఉన్నారు. ఓకేనా, న్యూస్ ఏంటి, సిడిఎండిఎఫ్ అంటే కార్పొరేట్ డెప్ట్ మార్కెట్ డెవలప్మెంట్ ఫండ్ అనేది సెబీ వాళ్ళు రోల్ అవుట్ చేశారు. ఓకేనా కంప్లీట్. ఇప్పుడు మనం నెక్స్ట్ న్యూస్ చూద్దాం. జీవన్ కిరణ్ న్యూ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్. ఓకేనా, జీవన్ కిరణ్ న్యూ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది ఎవరు లాంచ్ చేశారు, ఎల్ఐసి వాళ్ళు లాంచ్ చేశారు. ఓకేనా, దీనికి సంబంధించింది అంటే మనం ఈ స్కీమ్లో జాయిన్ అవ్వడానికి ఏజ్ ఎంత ఉండాలి, అలానే ఈ స్కీమ్ మెచ్యూరిటీ ఏంటి, అలానే ఈ స్కీమ్ టెన్యూర్ ఏంటి. ఓకేనా, ఈ విధంగా మనకి ఇంపార్టెంట్, ఈ మూడు కూడా ఇంపార్టెంట్. సో జీవన్ కిరణ్లో మనకి ఏజ్ ఎంట్రీ ఏంటంటే 18 years నుంచి మనం 65 years వరకు ఉంది. ఓకేనా, అలానే మనకి దీని యొక్క మెచ్యూరిటీ అనేది 28 years నుంచి 8 years వరకు ఉంది. 28 to 8 years. అలానే దీనికి పాలసీ టర్మ్ ఏంటి, 10 to 40 years. ఓకేనా, పాలసీ టర్మ్ 10 to 40 years. ఎవరు లాంచ్ చేశారు, జీవన్ కిరణ్ అనేది ఎల్ఐసి వాళ్ళు లాంచ్ చేశారు. ఈ 3 points కూడా ఇంపార్టెంట్. మన స్లైడ్ అలా గుర్తు పెట్టుకున్నట్టయితే మీరు ఆప్షన్స్తో పని లేకుండా ఖచ్చితంగా 70 to 75% మార్క్స్ కరెంట్ అఫైర్స్ స్కోర్ చేస్తారు కాంపిటేటర్స్. మీరు ఎల్ఐసి ప్రిపేర్ అయినా, బ్యాంకులకు ప్రిపేర్ అయినా సరే, ఎస్ఎస్సికి ప్రిపేర్ అయినా సరే. ఓకేనా, ఇప్పుడు మనకి ఎల్ఐసి కోసం వచ్చింది. ఎల్ఐసి కోసం తెలుసుకోవాలి. ఎల్ఐసి ఎప్పుడు పెట్టారు అసలు మనకి, ఎల్ఐసి అనేది 1 September 1956లో పెట్టారు. 1 September 1956. ఓకేనా, ఈ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటాయి ఎల్ఐసివి, ముంబై మహారాష్ట్ర. ముంబైతో ఉన్నాయి. ఓకేనా, దీనికి ఒక చైర్పర్సన్ ఉన్నారు ఎల్ఐసికి. ఎవరా చైర్పర్సన్, సిద్ధార్థ్ మహంతి గారు ఎల్ఐసికి చైర్పర్సన్. సిద్ధార్థ మహంతి గారు. ఓకేనా, ఏంటి ఎల్ఐసి ఎందుకు న్యూస్లో ఉంది, ఎల్ఐసి అనే వాళ్ళు జీవన్ కిరణ్ న్యూ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ లాంచ్ చేయడం జరిగింది. దీనికి ఏజ్ లిమిట్ ఏమొచ్చి ఎంట్రీ ఏజ్ 18 to 65 years. అలానే మెచ్యూరిటీ పీరియడ్ ఏమొచ్చి మనకి 28 నుంచి 8 years వరకు ఉంది. అలానే మనకి పాలసీ టర్మ్ అనేది 10 to 40 years. ఓకేనా, అది న్యూస్. ఎల్ఐసి 1 September 1956 పెట్టారు. మనం 1 September ఎల్ఐసి డే కూడా జరుపుకుంటాం. ఓకేనా, హెడ్ క్వార్టర్స్ ముంబైలో ఉంది. దీనికి వచ్చి చైర్పర్సన్ సిద్ధార్థ్ మహంతి గారు. ఓకేనా, ఇప్పుడు మనం నెక్స్ట్ న్యూస్ చూద్దాం. మనీ సేవర్ ఎక్స్పోర్ట్ అకౌంట్. మనీ సేవర్ ఎక్స్పోర్ట్ అకౌంట్ ఏంటి అసలు? మనీ సేవర్ ఎక్స్పోర్ట్ అనేది మనకి మన ఎక్స్పోర్టర్స్ ఉంటారు కదా, వీళ్ళు ఓవర్సీస్ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు వాళ్ళకి అంటే వాళ్ళ సేవింగ్స్ పెంచుకోవడానికి 50% సేవ్ చేసుకోవడానికి ఈ
మనీ సేవర్ ఎక్స్పోర్ట్ అకౌంట్ అనేది లాంచ్ చేశారు. ఎవరు లాంచ్ చేశారు? రేజర్ పే వాళ్ళు లాంచ్ చేశారు. ఓకేనా, మనీ సేవర్ ఎక్స్పోర్ట్ అకౌంట్ అనేది ఎవరి కోసం? ఇండియన్ ఎక్స్పోర్టర్స్ కోసం. వాళ్ళు ఓవర్సీస్ ట్రాన్సాక్షన్స్లో 50% సేవ్ చేయడానికి మనీ సేవర్ ఎక్స్పోర్ట్ అకౌంట్ అనేది లాంచ్ చేశారు. మనీ సేవర్ ఎక్స్పోర్ట్ అకౌంట్ అనేది లాంచ్ చేశారు. ఓకే, వీళ్ళు ట్రాన్సాక్షన్స్ చేస్తారు. దేని మీద బేస్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి? ఓకేనా, ఎలక్ట్రానిక్ ఫారెన్ ఇన్వర్డ్ రెమిటెన్స్ సెటిల్మెంట్. ఓకేనా, ఎలక్ట్రానిక్ ఫారెన్ ఇన్వర్డ్ రెమిటెన్స్ సెటిల్మెంట్ ఫుల్ ఫామ్ చాలా చాలా ఇంపార్టెంట్, FIRS. ఓకేనా, ఫారెన్ ఇన్వర్డ్ రెమిటెన్స్ సెటిల్మెంట్. ఓకేనా, మనకి ఇక్కడ ఏంటి, ఒక అకౌంట్ ఓపెన్ చేశారు, అకౌంట్ అనేది లాంచ్ చేశారు. ఏంటది? మనీ సేవర్ ఎక్స్పోర్టర్స్ కోసం కాబట్టి మనీ సేవర్, ఎక్స్పోర్టర్స్ యొక్క మనీ సేవ్ చేయడానికి కాబట్టి మనీ సేవర్ ఎక్స్పోర్ట్ అకౌంట్ అనేది లాంచ్ చేశారు రేజర్ పే వాళ్ళు. ఓకేనా, ఈ ఎక్స్పోర్ట్స్ అంటే ఓవర్సీస్ ట్రాన్సాక్షన్స్ 50% వరకు సేవ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఈ ఓవర్సీస్ ట్రాన్సాక్షన్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? ఎలక్ట్రానిక్ FIRS ఫారెన్ ఇన్వర్డ్ రెమిటెన్స్ సెటిల్మెంట్. ఓకేనా, ఇది న్యూస్. ఇప్పుడు మనం నెక్స్ట్ న్యూస్ ఏంటో చూద్దాం. SBI ఎకనామిక్ రీసెర్చ్ రిపోర్ట్, ఎకో ర్యాప్ అనేది SBI వాళ్ళు ఎకనామిక్ రీసెర్చ్ రిపోర్ట్ అనమాట. ఈ రిపోర్ట్ ఏం చెప్తుందంటే మనకి ఇండియా అనేది 2027 సంవత్సరం కల్లా మనకి థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ అవుతుంది. ఓకేనా, థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్. ప్రెసెంట్ ఏంటంటే మనకి గ్లోబల్గా 5th ర్యాంక్లో ఉంది, 3.4% ఆఫ్ గ్లోబల్ GDP. అంటే మన ఇండియా అనేది టోటల్ వరల్డ్ జీడిపిలో 3.4% అకౌంట్ చేస్తుంది, అంటే అంతా కంట్రిబ్యూట్ చేస్తుంది అనమాట. ప్రజెంట్ మన ఇండియా ప్లేస్ ఏంటి? 5th లార్జెస్ట్ ఎకానమీ. మన SBI ఎకనామిక్ రీసెర్చ్ రిపోర్ట్ ఏం చెప్తుంది? 2027 కల్లా ఇండియా అనేది థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ అయిపోతుంది, 5th లార్జెస్ట్ ఎకానమీ నుండి. ఓకేనా, ప్రెజెంట్ ఇండియా అనేది 5th ప్లేస్లో ఉంది. 3.4% ఆఫ్ జీడిపి, గ్లోబల్ జీడిపిలో 3.4% అని మనకి ఇస్తుంది. కానీ ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఒకవేళ మనకి ఈ ఫస్ట్ 2 పాయింట్స్ చదివేస్తాం, మనకి ఇండియా అనేది 2027 కల్లా థర్డ్ పొజిషన్కి వచ్చేస్తుంది. కానీ ఎగ్జామినర్ మనకు ట్విస్ట్ అవ్వాలనుకుంటే ఏ దేశాన్ని సర్పాస్ చేసి మనకి 2027 కల్లా ఇండియా అనేది థర్డ్ ప్లేస్కి వస్తుందని SBI రిపోర్ట్, ఎకనామిక్ రీసెర్చ్ రిపోర్ట్ ఎకో ర్యాప్ చెప్తుంది అని అడుగుతాడు. ఓకేనా, మనం అందుకని ఈ 2 దేశాలు ఇంపార్టెంట్, జపాన్, జర్మనీ. ఓకేనా, ఇండియా అనేది 2027 కల్లా థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ అయిపోతుంది అని చెప్పి SBI వాళ్ళు ఎకనామిక్ రీసెర్చ్ రిపోర్ట్ ఎకో ర్యాప్ అనేది రిలీజ్ చేశారు. సో అందులో ఏ దేశాన్ని సర్పాస్ చేస్తుంది? జపాన్ని, జర్మనీ సర్పాస్ చేసేసి ఇండియా అనేది మనకి థర్డ్ లార్జెస్ట్ ఎకానమీగా వస్తుంది 2027కి. అలానే మనకి ఈ ఎకనామిక్ రీసెర్చ్ రిపోర్ట్లో నెక్స్ట్ అంటే 2024 Q1లో మన జీడిపి ఎంత ఉంటుందని కూడా ఇచ్చారు. ఎంత ఉంటుందంటే 8.1% to 8.2%, 8.1% to 8.2% Q1 2024. Q1 అంటే మనకి April 1 నుంచి May June, April 1 నుంచి June 30 వరకు Q1 ఉంటుంది. ఓకేనా, అలానే 2020 గాను టోటల్గా అంటే 2020 టోటల్గా ఓవరాల్ జీడిపి ఎంత ఉంటుందంటే 6.5% మార్క్ని సర్పాస్ చేస్తుందని చెప్పారు తప్ప ఎగ్జాక్ట్ వాల్యూ అనేది చెప్పలేదు. ఓకేనా, 6.5% మార్క్ని ఇండియా అనేది 2024లో జీడిపి ప్రకారంగా సర్పాస్ చేసేస్తుంది, అంటే దాటేస్తుంది. ఓకేనా కంప్లీటర్స్, ఇది న్యూస్ ఏంటి? ఎకో ర్యాప్ రిపోర్ట్ ఏం చెప్తుంది? రిపోర్ట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎకో ర్యాప్ రిపోర్ట్ ఏం చెప్తుంది? ఇండియా అనేది 2027 కన్నా థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ అవుతుంది. ఏ దేశాన్ని దాటేసి? జపాన్ని, అలానే జర్మనీని. ఓకేనా, ఇలానే మనకి 2024 Q1లో మన జీడిపి 8.1% to 8.2% ఉంటుంది. అలానే మనకి ఓవరాల్ జీడిపి అనేది 6.5% అనేది సర్పాస్ చేస్తుంది. ఇది ఈ ఎకో ర్యాప్ రిపోర్ట్ అనేది చెప్తుంది. కానీ ప్రెజెంట్ వరల్డ్స్ లార్జెస్ట్ ఎకానమీ అంటే మనకి ఫస్ట్ ప్లేస్లో ఉంది US ఉంది, సెకండ్ చైనా, ఓకేనా, థర్డ్ జపాన్, ఫోర్త్ జర్మనీ. ఓకేనా, ఈ 4 ఆర్డర్ ఉంది. 5th ఇండియా ఉంది మనది. ఓకేనా, ఇప్పుడు మనం న్యూస్ అర్థమైంది కదా. ఇప్పుడు మనం నెక్స్ట్ న్యూస్ చూద్దాం. గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ MOU విత్ బిట్స్ గోవా. అంటే బిట్స్ గోవా ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సొసైటీతోని
మనకి గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ అంటే జిఎస్ఎల్ గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ వాళ్ళు ఎంఓయూ కుదుర్చుకున్నారు. ఎవరితో? BGIIES వాళ్ళతో. BGIIES అంటే బిట్స్ గోవా ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్ సొసైటీ అనమాట. ఓకేనా, గోవా వాళ్ళు జిఎస్ఎల్ గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ వాళ్ళు ఎంఓయూ కుదుర్చుకోరు. కానీ ఎందుకంటే షిప్ బిల్డింగ్లో మనకి షిప్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు ఏ టెక్నాలజీ వాడాలని. ఓకేనా, టు యూజ్ ఏ ఫర్ షిప్ బిల్డింగ్. ఓకేనా, షిప్ బిల్డింగ్ చేసేటప్పుడు మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది యూజ్ అవ్వాలని చెప్పి బిట్స్ గోవా వాళ్ళతో గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ వాళ్ళు ఒక ఎంఓయూ కుదుర్చుకున్నారు. సో బిట్స్ గోవా అంటే BGIIES వాళ్ళతో. BGIIES అంటే బిట్స్ గోవా ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్ సొసైటీ అనమాట. ఓకేనా, దీనికోసం మనకి ఏ వాడాలని చెప్పి ఏ షిప్ బిల్డింగ్లో ఏ యూజ్ చేయాలని చెప్పి ఎంఓయూ కుదుర్చుకున్నారు. కానీ ఈ ఎంఓయూ ఎవరికి మధ్య జరిగింది? రవీంద్రన్ గారికి, పి రవీంద్రన్ గారికి, అంటే ఆయన జనరల్ మేనేజర్ ఆఫ్ జిఎస్ఎల్. అలానే మనకి సుమన్ కుందు గారు ప్రెసిడెంట్ ఆఫ్ BGIIESకి మధ్యన సుమన్ కుందు గారు, పి రవీంద్రన్ గారు వీళ్ళిద్దరికి మధ్యన ఈ ఎంఓయూ అనేది సైన్ చేసుకోవడం జరిగింది. ఓకేనా, ఇప్పుడు ఇంకో న్యూస్ ఏముంది ఇందులో మనకి BGIIES అనేది రిజిస్టర్డ్ అండర్ సొసైటీ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1860. ఓకేనా, సొసైటీ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1860 ద్వారా ఈ BGIIES రిజిస్టర్డ్ అండర్ సొసైటీ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1860. ఓకేనా, ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఇది కూడా ఇంపార్టెంట్. ఏ న్యూస్ ఏంటి? గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ ఎంఓయూ విత్ BGIIES. BGIIES అంటే బిట్స్ గోవా ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్ సొసైటీ. ఓకేనా, ఎందుకు? టు యూజ్ AI ఇన్ షిప్ బిల్డింగ్. ఓకేనా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేయాలని చెప్పి. ఎవరి మధ్యన ఎంఓయూ, ఎవరి ప్రెజెన్స్లో ఎంఓయూ అనేది జరిగిందంటే పి రవీంద్రన్ గారు జనరల్ మేనేజర్ ఆఫ్ జిఎస్ఎల్, అలానే సుమన్ కుందు గారు ఈయన ఏంటంటే ప్రెసిడెంట్ ఆఫ్ మనకి BGIIES. BGIIES అనేది రిజిస్టర్డ్ అండర్ సొసైటీ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1860. ఓకేనా కంప్లీట్. అది న్యూస్. ఇప్పుడు మనం నెక్స్ట్ న్యూస్ ఏంటో చూద్దాం. చైర్మన్ ఆఫ్ 62nd సెషన్ ఆఫ్ ద కమిషన్ ఫర్ సోషల్ డెవలప్మెంట్. ఓకేనా, చైర్మన్ ఆఫ్ 62nd సెషన్ ఆఫ్ ద కమిషన్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ ఎవరు? రుచిరా కాంబోజ్ గారు. అసలు ఈ రుచిరా కాంబోజ్ గారు ఎవరు? ఇండియాస్ పర్మనెంట్ రిప్రజెంటేటివ్ టు యునైటెడ్ నేషన్స్. ఐక్యరాజ్య సమితికి ఇండియా నుండి పర్మనెంట్గా రిప్రజెంట్ చేసే ఆవిడ రుచిరా కాంబోజ్ గారు. ఈవిడేంటి దేనికి చైర్మన్గా అపాయింట్ చేశారు? 62nd చైర్మన్ ఆఫ్ ద 62nd సెషన్ ఆఫ్ ద కమిషన్ ఫర్ సోషల్ డెవలప్మెంట్కి రుచిరా కాంబోజ్ గారిని చేశారు. ఇది ఎక్కడ జరుగుతుంది? ఏంటిది? కమిషన్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ 62nd ఎడిషన్ ఇంపార్టెంట్. 62nd ఇంపార్టెంట్. చైర్మన్ రుచిరా కాంబోజ్ గారు ఇంపార్టెంట్. ఎక్కడ జరుగుతుంది? ఇండియాలోనే జరుగుతుంది. ఓకేనా, దీనికి థీమ్ కూడా ఉంది. థీమ్ ఏంటంటే ఫాస్టరింగ్ సోషల్ డెవలప్మెంట్ అండ్ సోషల్ జస్టిస్ త్రూ సోషల్ పాలసీస్. ఓకేనా, ఏంటి? ఫాస్టర్ సోషల్ డెవలప్మెంట్ అండ్ సోషల్ జస్టిస్ త్రూ సోషల్ పాలసీస్. ఇది మనకి థీము. రిమైనింగ్ కూడా ఉంది. దేనికోసం? టు యాక్సిలరేట్ ప్రోగ్రెస్ అండ్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ 2030 ఎజెండా ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ టు అచీవ్ ఓవర్ఆర్కింగ్ గోల్ ఆఫ్ పవర్టీ ఎరాడికేషన్. సో మనకి మెయిన్ ఏంటంటే ఫస్ట్ 2 లైన్స్ ఇంపార్టెంట్. ఫాస్టరింగ్ సోషల్ డెవలప్మెంట్ అండ్ సోషల్ జస్టిస్ త్రూ సోషల్ పాలసీస్. ఓకేనా, న్యూస్ ఏంటి? 62nd సెషన్ ఆఫ్ కమిషన్ ఫర్ సోషల్ డెవలప్మెంట్. దాని చైర్మన్కి ఎవరిని అపాయింట్ చేశారు? రుచిరా కాంబోజ్ గారిని అపాయింట్ చేశారు. ఈ రుచిరా కాంబోజ్ గారు మన ఇండియాస్ పర్మనెంట్ రిప్రజెంటేటివ్ టు యునైటెడ్ నేషన్స్. ఓకేనా, అదే న్యూస్. ఇప్పుడు మనం నెక్స్ట్ న్యూస్ ఏంటో చూద్దాం. అప్రూవ్డ్ ఫర్ ఎక్వైజేషన్ ఆఫ్ స్టేక్ ఇన్ యూనికెమ్ బై IPCA. ఓకేనా, యూనికెమ్లోని IPCA వాళ్ళు స్టేక్ కొందాం అనుకున్నారు. ఎంత? 59.38%. ఎంత? 59.38%. ఈ ఎక్విజేషన్ తీసుకుందాం అనుకున్నారు. కానీ అప్రూవ్ చేసేవాళ్ళు ఉండాలిగా. ఎవరు అప్రూవ్ చేశారు? కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు అప్రూవ్ చేశారు. ఏంటి అప్రూవ్ చేశారు? IPCA వాళ్ళు యూనికెమ్లో స్టేక్ 59.38% స్టేక్ ఎక్వైర్ చేసుకోవడానికి కాంపిటీషన్ కమిషన్ ఇండియా వాళ్ళు అప్రూవ్ చేయడం జరిగింది. ఓకేనా, అది న్యూస్. ఓకేనా, ఈ IPCA అండ్ యూనికెమ్ అనేవి ఫార్మాసిటికల్ కంపెనీస్. ఓకేనా, IPCA అండ్ యూనికెమ్ ఆర్ ఫార్మాసిటికల్ కంపెనీస్.
ఓకేనా. మన కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అప్రూవ్ చేసింది కాబట్టి దీనికోసం మనం స్టాటిక్ ఫ్యాక్ట్స్ చూద్దాం. ఓకేనా. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎప్పుడు పెట్టారంటే మనకి 14th October 2003లో పెట్టారు. హెడ్ క్వార్టర్స్ ఇది న్యూఢిల్లీ ఉంది. చైర్పర్సన్ అశోక్ కుమార్ గుప్తా గారు. ఓకేనా. న్యూస్ ఏంటి మనకి ఎక్విజేషన్ వచ్చినప్పుడు మనకి స్టేక్ ఇంపార్టెంట్. అమౌంట్ ఇంకా చెప్పలేదు. స్టేక్ ఏంటి 59.38%. ఎవరు ఐపీసీఏ వాళ్ళు యూనికెమ్లో స్టేక్ అనేది ఎక్వైర్ చేస్తున్నారు. దాన్ని అప్రూవ్ చేసిన వాళ్ళు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ అశోక్ కుమార్ గుప్తా గారు. ఇది న్యూఢిల్లీ హెడ్ క్వార్టర్స్ ఉంది. 14th October 2003లో పెట్టడం జరిగింది. ఓకేనా కాంపిటేటర్స్. ఇప్పుడు మనం నెక్స్ట్ న్యూస్ ఏంటో చూద్దాం. థైసన్ గ్రూప్ మెరైన్ సిస్టమ్. ఓకేనా. థైసన్ గ్రూప్ మెరైన్ సిస్టమ్స్ వాళ్ళు అలానే మెజగాన్ డాక్ వాళ్ళు ఒక ఎంఓయూ కుదుర్చుకున్నారు. ఎందుకు? ఒక ఐఎన్ఎస్ ఉంది, ఇండియన్ నేవల్ షిప్ ఉంది. ఏంటి? దాన్ని రీమోడర్నైజ్ చేయాలి. ఓకేనా. మోడర్నైజ్ చేయాలి. ఐఎన్ఎస్ సన్కుష్. ఓకేనా. ఐఎన్ఎస్ సన్కుష్ అంటే ఇది ఒక ఇండియన్ నేవల్ షిప్. యాక్చువల్గా ఇది ఏంటంటే మనకి 1986లో కమిషన్ చేయడం అంటే ఆల్రెడీ దాన్ని వర్కింగ్ అవుతుంది 1986లో. దీన్ని ఏంటి ఇప్పుడు అప్డేట్ చేయాలి. అందుకని చెప్పి ఏం చేశారు మనకి థైసన్ గ్రూప్ మెరైన్ సిస్టమ్ వాళ్ళు అలానే మెజగాన్ డాక్ వాళ్ళు కూడా ఎంఓయూ కుదుర్చుకున్నారు. దేనికోసం? టు మోడర్నైజ్ ఐఎన్ఎస్ సన్కుష్. ఓకేనా. సన్కుష్ సబ్మెరైన్. ఓకేనా. దీనికి మనకి డెలివరీ ఎప్పుడు ఇస్తారు? 2026లో ఇస్తారు. దీనికి పెట్టిన ఖర్చు ఎంత? 2725 crore రూపీస్. ఓకేనా. 2725 crore రూపీస్, 2725 crore రూపీస్ మనకి దీని మీద ఖర్చు పెట్టడం జరిగింది. ఎందుకు? ఐఎన్ఎస్ సన్కుష్ని మనం మోడర్నైజ్ చేసుకోవడానికి. ఓకేనా. మనకి ఇందులో మెజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ అనేవి ఇంపార్టెంట్. ఏంటంటే వీళ్ళు ఎప్పుడు పెట్టారు, హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి, అలానే దీనికి సిఎండి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు. ఓకేనా. ఎప్పుడు పెట్టారు మనకి మెజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ అనేది 1934లో పెట్టారు. హెడ్ క్వార్టర్స్ ముంబై మహారాష్ట్ర. సిఎండి సంజీవ్ సింఘాల్ గారు. సిఎండి ఎవరు? సంజీవ్ సింఘాల్ గారు. ఓకేనా. న్యూస్ ఏంటి? ఎంఓయూ బిట్వీన్ మెజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ అలానే మనకి థైసన్ గ్రూప్ మెరైన్ సిస్టమ్స్ వాళ్ళు ఇద్దరు కూడా ఎంఓయూ కుదుర్చుకున్నారు. దేనికోసం అంటే టు మోడర్నైజ్ ఐఎన్ఎస్ సన్కుష్ సబ్మెరైన్. దీని మీద కాస్ట్ ఇంపార్టెంట్. కాస్ట్ ఎంత ఖర్చు పెడుతున్నారని అడుగుతారు. 2725 crore రూపీస్, 2725 crore రూపీస్. మనకి మళ్ళీ రిటర్న్ డెలివరీ ఎప్పుడు ఇస్తారు? 2026లో ఇస్తారు మోడర్నైజ్ చేసి. ఓకేనా. ఇది ఎప్పుడు ఫస్ట్ కమిషన్ చేశారు? 1986లో కమిషన్ చేశారు. ఓకేనా కంప్లీటర్స్. అది న్యూస్. ఇప్పుడు మనం నెక్స్ట్ న్యూస్ ఏంటో చూద్దాం. నాసా అండ్ దర్పా అగ్రిమెంట్ విత్ లిటిల్టన్ కొలరాడో బేస్డ్ ఏరోస్పేస్. ఓకేనా. నాసా అండ్ దర్పా వాళ్ళిద్దరూ కూడా లిటిల్టన్ అలానే లాక్హీడ్ మార్టిన్ యుఎస్ డిఫెన్స్ ఫర్మ్. ఓకేనా. లాక్హీడ్ మార్టిన్ అనేది యుఎస్ డిఫెన్స్ ఫర్మ్ అలానే లిటిల్టన్ కొలరాడో బేస్డ్ ఏరోస్పేస్ వీటితో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఎందుకు? ఎన్టీఆర్ వెహికల్ని లాంచ్ చేయాలని చెప్పి, ఎన్టీఆర్ వెహికల్ని కన్స్ట్రక్ట్ చేయాలి. ఎన్టీఆర్ వెహికల్ ఏంటి? న్యూ థర్మల్ రాకెట్ వెహికల్. ఎన్టీఆర్ వెహికల్ అంటే న్యూ థర్మల్ రాకెట్ వెహికల్. ఓకేనా. ఎన్టీఆర్ వెహికల్ అంటే న్యూ థర్మల్ రాకెట్ వెహికల్. ఓకేనా. ఎందుకు ఈ న్యూ థర్మల్ రాకెట్ వెహికల్? ఎందుకంటే డ్రాకో అనే ఒక ప్రాజెక్ట్ ఉంది వీళ్ళకి. డ్రాకో అనే ఒక ప్రోగ్రామ్ ఉంది. డ్రాకో ప్రోగ్రామ్ కోసం ఈ ఎన్టీఆర్ అంటే న్యూక్లియర్ థర్మల్ రాకెట్ని కన్స్ట్రక్ట్ చేద్దాం. ఎవరెవరితో ఒప్పందాలు కూర్చుకున్నారు? దర్పా అలానే నాసా వాళ్ళు దర్పా వాళ్ళు కలిసి లిటిల్టన్ అలానే మనకి లాక్హీడ్ మార్టిన్ వాళ్ళతో ఒప్పందం కూర్చుకున్నారు టు కన్స్ట్రక్ట్ న్యూ థర్మల్ రాకెట్ వెహికల్. ఓకేనా. అది న్యూస్. ఇప్పుడు మనకి ఏ ప్రోగ్రామ్ కోసం వీళ్ళు ఇది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు? డ్రాకో ప్రోగ్రామ్ కోసం. అంటే డెమాన్స్ట్రేషన్ రాకెట్ ఎజెల్ సిస్లూనర్ ఆపరేషన్స్ ప్రోగ్రామ్. ఓకేనా. ఏంటది? మనకి డ్రాకో అంటే డెమాన్స్ట్రేషన్ రాకెట్ ఎజెల్ సిస్లూనర్ ఆపరేషన్స్ ప్రోగ్రామ్ డ్రాకో ప్రోగ్రామ్. ఓకేనా. మనకి ఇక్కడ దర్పా అంటే ఏంటంటే యుఎస్ డిఫెన్స్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీ. ఓకేనా. యుఎస్ డిఫెన్స్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీ. దర్పా అంటే యుఎస్ డిఫెన్స్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీ. ఓకేనా. ఇప్పుడు మనకి నాసా వచ్చింది. నాసా అంటే నేషనల్ ఏరోనాటికల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. ఓకేనా. ఇది ఎప్పుడు పెట్టారంటే 29th July 1958లో పెట్టారు. హెడ్ క్వార్టర్స్ వాషింగ్టన్ DC.
ఓకేనా కాంపిటేటర్స్. నాసా అనేది ఎప్పుడు పెట్టారు, మనకి 29 జూలై 1958 పెట్టారు. హెడ్ క్వార్టర్స్ అనేది వాషింగ్టన్ DC. ఓకేనా. నాసా దర్ప వాళ్ళు కలిసి మనకి లిటిల్టన్ లాకెట్ మార్టిన్తో MOU కుదుర్చుకున్నారు. ఏంటి, న్యూ థర్మల్ రాకెట్ లాంచ్ చేయడానికి, డిజైన్ చేయడానికి వెహికల్ని. ఇప్పుడు మనకి ఈ డ్రాకో ప్రోగ్రామ్ కోసం అనేది ఆ ఇంటీరియర్ వెహికల్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. డ్రాకో ప్రోగ్రామ్ అంటే డెమాన్స్ట్రేషన్ రాకెట్ ఎజెల్ సిస్లూనర్ ఆపరేషన్స్ ప్రోగ్రామ్. ఓకేనా, ఇది మనకి న్యూస్. ఇప్పుడు మనం నెక్స్ట్ న్యూస్ ఏంటో చూద్దాం. టైప్ సర్టిఫికేట్ ఫర్ అగ్రిబోట్ A6 డ్రోన్. అంటే ఈ టైప్ సర్టిఫికేట్స్ అనేవి డ్రోన్స్ వచ్చినప్పుడు ఈ టైప్ సర్టిఫికేట్ అనేది ఇస్తారు. ఎవరిస్తారు, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అనే వాళ్ళు ఇస్తారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వాళ్ళు ఈ టైప్ సర్టిఫికేట్ ఇస్తారు. అది అలాగే ఇప్పుడు ఎవరికి ఇచ్చారు, అగ్రిబోట్ A6 డ్రోన్. అగ్రిబోట్ A6 డ్రోన్కి ఇవ్వడం జరిగింది. అసలు ఈ అగ్రిబోట్ A6 డ్రోన్ అనేది ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేశారు, ఆ కంపెనీ ఎక్కడ ఉందో మనం తెలుసుకోవాలి. ఓకేనా. ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేశారంటే ఐఓ టెక్ వరల్డ్ యావిగేషన్ ప్రైవేట్ లిమిటెడ్. ఐఓ టెక్ వరల్డ్ యావిగేషన్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేశారు. ఇది ఎక్కడ ఉంది, గురుగ్రామ్ హర్యానా. ఐఓ టెక్ వరల్డ్ యావిగేషన్ ప్రోగ్రామ్ లిమిటెడ్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు గురుగ్రామ్ హర్యానాకి సంబంధించింది. వాళ్ళు ఈ అగ్రిబోట్ A6 డ్రోన్ అనేది మ్యానుఫ్యాక్చర్ చేశారు. ఓకేనా. కాబట్టి దానికి మనకి టైప్ సర్టిఫికేట్ అనేది డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఇవ్వడం జరిగింది. ఓకేనా, అది న్యూస్. ఇప్పుడు మనం నెక్స్ట్ న్యూస్ ఏంటో చూద్దాం. భారత్ మండపం. ఓకేనా. భారత్ మండపం ఏంటి అసలు, భారత్ మండపం అంటే మనకి G20 మీటింగ్ అవుతుంది కదా. ఈ G20 మీటింగ్ ప్రెసిడెన్సీ మంది కదా, ఇండియాకి ఉంది కదా ఈ ఇయర్కి. సో మనకి ఈ G20 మీటింగ్ అనేది ఈ భారత మండపంలోని చేయాలని చెప్పి, మీటింగ్ అనేది హెల్డ్ చేయాలని చెప్పేసి, దీనికి ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ కమ్ కన్వెన్షన్ సెంటర్, ఇది యాక్చువల్గా ఇండియన్ ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్గా ఉండేది. దాన్ని రీమోడల్ చేసి రీవ్యాంప్ చేసి, అంటే రీవ్యాంప్ చేశారు. ఇండియన్ ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ని రీవ్యాంప్ చేసి మళ్ళీ మనకి కొత్తగా లాంచ్ చేశారు. ఎవరు, మోడీ గారు. ఎక్కడ, ప్రగతి మైదాన్, న్యూఢిల్లీ. ఓకేనా. భారత మండపం వాజ్ ఇనాగ్రేటెడ్ బై PM మోడీ గారు. ఓకేనా. అది ఏంటి, ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ కమ్ కన్వెన్షన్ సెంటర్. కన్వెన్షన్ సెంటర్ అంటే మీటింగ్స్ అవి పెట్టుకునే సెంటర్ అనమాట. దీన్ని ఏది రీవ్యాంప్ చేసి మనకి భారత మండపం అనేది మనకి తీసుకొచ్చారంటే ఇండియన్ ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్. ఓకేనా కాంపిటేటర్స్, అది న్యూస్. ఇప్పుడు మనం నెక్స్ట్ న్యూస్ ఏంటో చూద్దాం. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అలానే రూరల్ ఎలక్ట్రిక్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు, అంటే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ వాళ్ళు, రూరల్ ఎలక్ట్రిక్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు, వీళ్ళిద్దరూ కలిసి క్లీన్ ఎనర్జీ కంపెనీస్తో అంటే క్లీన్ ఎనర్జీ కంపెనీస్కి 5 lakh crore rupees వరకు ఇద్దామని చెప్పి ఒక MOU కుదుర్చుకున్నారు. ఓకేనా. ఎలక్ట్రిఫికేషన్ MOU విత్ క్లీన్ ఎనర్జీ కంపెనీస్తోని వీళ్ళు, అంటే ఎవరు, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ వాళ్ళు అలానే రూరల్ ఎలక్ట్రిక్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు ఇద్దరు కలిసి కూడా మనకి 5 lakh crore rupees క్లీన్ ఎనర్జీ కంపెనీస్కి ఇస్తామని MOU కుదుర్చుకున్నారు. ఇది అసలు ఎక్కడ ఇస్తామన్నారు, గ్రీన్ ఫైనాన్స్ సమిట్ అనేది జరుగుతుంది. ఎక్కడ, గోవాలో. గ్రీన్ ఫైనాన్స్ సమిట్ జరుగుతుంది గోవాలో. ఆ మీటింగ్లో ఈ MOU అనేది కుదుర్చుకున్నారు. ఓకేనా. టు ప్రొవైడ్ 5 lakh crore ఫండ్స్ టు క్లీన్ ఎనర్జీ కంపెనీస్ డ్యూరింగ్ గ్రీన్ ఫైనాన్స్ సమిట్ హెల్డ్ ఇన్ గోవా. ఓకేనా. మనకి ఇక్కడ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అంటే ఇది 1986లో పెట్టారు. హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉంది. మరి పరమేందర్ చోప్రా గారు. ఓకేనా. CMD ఎవరు, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ పరమేందర్ చోప్రా గారు, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్కి CMD. ఓకేనా కాంపిటేటర్స్, అది న్యూస్. ఇప్పుడు మనం నెక్స్ట్ న్యూస్ ఏంటో చూద్దాం. థర్డ్ రౌండ్ ఆఫ్ ఫారెన్ ఆఫీస్ కన్సల్టేషన్స్. ఓకేనా. థర్డ్ రౌండ్ మనకి ఆల్రెడీ 2 అయినాయి. థర్డ్ రౌండ్ ఫారెన్ ఆఫీస్ కన్సల్టేషన్స్ బిట్వీన్ ఇండియా అండ్ లావోస్ పీపుల్స్ డెమోక్రటిక్ రిపబ్లిక్. ఓకేనా. పీపుల్స్ డెమోక్రటిక్ రిపబ్లిక్ లావోకి మన ఇండియాకి ఫారెన్ ఆఫీస్ కన్సల్టేషన్స్ అనేవి థర్డ్ రౌండ్ అవుతున్నాయి. ఎక్కడ, వియత్నీలో అవుతున్నాయి. వియత్నా అనేది లావోస్ యొక్క క్యాపిటల్ అనమాట. ఇందులో మనకి 5 QIPs అంటే క్విక్ ఇంపాక్ట్ ప్రాజెక్ట్స్ అనేవి అనౌన్స్ చేశారు. ఏంటి, దేనికి సంబంధించినవి, ఎడ్యుకేషను, హెల్త్, వాటర్ ఫెసిలిటీ అండ్ IT. ఓకేనా. ఎడ్యుకేషన్, హెల్త్, వాటర్ ఫెసిలిటీ అండ్ IT, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఈ 4 ఫీల్డ్స్కి సంబంధించి 5 క్విక్ ఇంపాక్ట్ ప్రాజెక్ట్స్ అనేవి మనకి MOUలు కుదుర్చుకున్నారు. ఓకేనా. మనకి ఇందులో ఫస్ట్ ఇనిషియల్గా ఈ ప్రాజెక్ట్స్కి $1 million అనేవి కాంట్రిబ్యూట్ చేస్తారు. $1 million కాంట్రిబ్యూట్ చేస్తారు. అలానే మనకి లావోస్ అనేది క్యాపిటల్ ఏంటి, వియత్నే, కరెన్సీ కిప్. ఓకేనా. మన ఇండియా నుండి లావోస్కి రిప్రజెంటేటివ్ ఎవరు, ప్రశాంత్ అగర్వాల్ గారు. అలానే PM ఎవరు, సోన్క్సై సైఫోన్డోన్
సైఫండోన్, ఓకేనా, సోనక్సీ సైఫండోన్ గారు మనకి లావోస్కి పిఎం అనమాట. ఓకేనా కాంపిటేటర్స్, ఏ న్యూస్ థర్డ్ రౌండ్ ఆఫ్ ఫారెన్ ఆఫీస్ కన్సల్టేషన్ బిట్వీన్ ఇండియా అండ్ లావో పీపుల్స్ డెమోక్రటిక్ రిపబ్లిక్ పీడిఆర్. ఓకేనా, ఎక్కడ జరిగింది? వియత్ని లావోలో జరిగింది. ఓకేనా, అది న్యూస్. ఇప్పుడు మనం నెక్స్ట్ న్యూస్ ఏంటో చూద్దాం. వరల్డ్ హెపటైటిస్ డే. వరల్డ్ హెపటైటిస్ డే ఎప్పుడు జరుపుకున్నాం మనం? జూలై 28న. ఇది ఎవరు సెలబ్రేట్ చేస్తారంటే WHO, అంటే అవేర్నెస్ క్రియేట్ చేయడానికి WHO వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. ఓకే, WHO అంటే ఏంటి? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు దీన్ని అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం దీన్ని ఈ రోజుని మనకి వరల్డ్ హెపటైటిస్ డేస్గా చెప్పారు. ఓకేనా, ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎప్పుడు పెట్టారు? 1948లో పెట్టారు. హెడ్ క్వార్టర్స్ జెనీవా, స్విట్జర్లాండ్. దీనికి సెక్రటరీ జనరల్, డైరెక్టర్ జనరల్ ఏమో టెడ్రోస్ అదనం. ఓకేనా, ఇప్పుడు మనకి జూలై 20న వాళ్ళు హెపటైటిస్ చేస్తున్నాం. థీమ్ ఏంటి? ఓకేనా, వన్ లైఫ్ వన్ లివర్. అలానే క్యాంపెయిన్ థీమ్ వేరు, నార్మల్ డే థీమ్ వేరు. క్యాంపెయిన్ థీమ్ అంటే ఎక్కడైనా క్యాంపెయిన్స్ చేసినప్పుడు దానికి సంబంధించిన థీమ్ వీఆర్ నాట్ వెయిటింగ్. ఓకేనా, క్యాంపెయిన్ థీమ్ వీఆర్ నాట్ వెయిటింగ్. అలానే థీమ్ ఏమో వన్ లైఫ్ వన్ లివర్. ఓకేనా కాంపిటేటర్స్, అది న్యూస్. ఇప్పుడు మనం నెక్స్ట్ న్యూస్ ఏంటో చూద్దాం. వరల్డ్ నేచర్ కన్జర్వేషన్ డే. ఓకేనా, వరల్డ్ నేచర్ కన్జర్వేషన్ డే 2023 ఎప్పుడు? జూలై 28న. ఈ జూలై 28 తారీఖున ఏ డేస్ మనం చదువుకున్న? వరల్డ్ హెపటైటిస్ డే, అలానే వరల్డ్ నేచర్ కన్జర్వేషన్ డే. హెపటైటిస్ డే ఒక మనకి థీమ్ ఏంటి? వన్ లైఫ్ వన్ లివర్. ఓకేనా, అలానే క్యాంపెయిన్ థీమ్ ఏంటి? వీఆర్ నాట్ వెయిటింగ్. ఓకేనా, ఆ రెండు ఇంపార్టెంట్ డేస్. ఇప్పుడు మనం నెక్స్ట్ న్యూస్ ఏంటో చూద్దాం. టాటా టెక్నాలజీస్ అగ్రిమెంట్, అంటే మెమరాండం ఆఫ్ అగ్రిమెంట్ విత్ ఛత్తీస్గఢ్ గవర్నమెంట్తో ఒక అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. ఎవరు? టాటా కన్సల్టెన్సీ వాళ్ళు. దేనికోసం? మనకి ITS ఉంటాయి కదా, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ అని. ITS అంటే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. వీటిని ఇండస్ట్రీ 4.0 టెక్ హబ్గా మార్చాలని చెప్పి టాటా టెక్నాలజీస్ వాళ్ళు మనకి ఛత్తీస్గఢ్ గవర్నమెంట్తో ఒక MOA కుదుర్చుకున్నారు. దీని కాస్ట్ కూడా పెట్టారు. ఎంత కాస్ట్? 1188.36 crore రూపీస్. ఓకేనా, 1188.36 crore రూపీస్ కాస్ట్ కూడా పెట్టడం, ఇన్వెస్ట్ చేస్తా అని చెప్పి టాటా టెక్నాలజీస్ వారు ఛత్తీస్గఢ్ గవర్నమెంట్తో MOA కుదుర్చుకోవడం జరిగింది. ఓకేనా కాంపిటేటర్స్, ఇప్పుడు మనం నెక్స్ట్ న్యూస్ ఏంటో చూద్దాం. న్యూ చైర్పర్సన్ ఆఫ్ ద ఇంటర్ గవర్నమెంట్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఓకేనా, న్యూ చైర్పర్సన్ ఆఫ్ ద ఇంటర్ గవర్నమెంట్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఎవరు? జేమ్స్ ఫెర్గ్యూసన్ గారు, జిమ్స్ కియా. ఓకేనా, జేమ్స్ ఫెర్గ్యూసన్, జిమ్స్ కియా ఫ్రమ్ యునైటెడ్ కింగ్డమ్. ఓకేనా, ఈ IPCC అంటే ఇంటర్ గవర్నమెంట్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్ అనేది ఎప్పుడు పెట్టారు? 1988లో పెట్టారు. హెడ్ క్వార్టర్స్ అనేది జెనీవా, స్విట్జర్లాండ్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ఆయన పేరు జేమ్స్ ఫెర్గ్యూసన్, జిమ్స్ కియా UKకి చెందిన ఆయన. ఓకేనా, ఈ IPCC ఇంటర్ గవర్నమెంట్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఎప్పుడు పెట్టారు? 1988లో పెట్టారు. జెనీవా, స్విట్జర్లాండ్ ఇస్ అ కరెక్ట్ హెడ్ క్వార్టర్స్ ఫర్ IPCC. ఓకేనా, నెక్స్ట్ న్యూస్ ఏంటి చూద్దాం. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే కాంపిటేటర్స్. మనం ఈరోజు అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ అతి ముఖ్యమైన అన్నీ కూడా కవర్ చేశాను. ఓకేనా కాంపిటేటర్స్, మీ అందరికీ ఈ సెషన్ ఎంతో బాగా నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఈ నాలెడ్జ్ అనేది ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలి. వాళ్ళ కళను చేరుకోవడానికి మన ఈ ప్లాట్ఫామ్ అనేది ఉపయోగపడాలి. ఓకేనా కాంపిటేటర్స్, మళ్ళీ ఇలాంటి మరికొన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్, థ్యాంక్ యూ.